హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మరి ఈరోజైతే నేను కొంచెం యూజ్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. అంటే నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను, ఈరోజు నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది మార్నింగ్. ఓకేనా, చూద్దామా మరి. ఇప్పుడైతే మార్నింగ్ నిద్ర లేవగానే అండి మా మామగారు ఇలా గుమ్మడికాయ చిన్నది ఉంటే దాన్ని కట్ చేసి బాగా పైన తొక్కంతా తీసేసి పీసెస్ చేసి ఇచ్చారు. దాన్ని కర్రీ చేస్తాను. దానికి స్టవ్ మీద పెట్టలేదండి, ఇక్కడ వాటర్ ఇమరాలి కదా అనేసి పొయ్యి మీద పెట్టాము. ఇంకా పిల్లలకైతే స్నానానికి వాటర్ ఈ విధంగా పొయ్యిలో కాచుకోవాలి. హీటర్ వద్దు అంటారు కాబట్టి ఇంకా తప్పదు కదా అనేసి నేనైతే ఈ విధంగా కాస్తుంటాను. దాన్ని బుడ్డి చూడడమే నా పని అనుకోండి. ఇంకా ఈ విధైతే కర్రీ అయితే ఈ కర్రీ దేనికోసం అంటే సంగటికి చేస్తున్నాను, గుమ్మడికాయ కర్రీ. ఇంకా పిల్లలు మార్నింగే తినరండి, వాళ్ళ కోసం అయితే వేరే టిఫిన్ ఐటెం రెడీ చేస్తాను. చూద్దామా ఏం టిఫిన్ ఐటెం అని. క్యారెట్ ముక్కలు, పొటాటో ముక్కలు, బీన్స్ అండి ఈ విధంగా చిన్నగా తరుక్కుందాము. మరి ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటో ముక్కలు వేసుకున్నాను. ఇంకా సేమియా, ఇందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని సేమియాని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట తక్కువ పెట్టి వేయించుకోవాలండి. లాస్ట్ టైం మీకు షార్ట్ వీడియోలో సేమియా ఉప్మా ఎలా చేయాలి అనే దాన్ని ఈజీగా పెట్టాను కదండి, దానికి కామెంట్స్ కూడా వచ్చాయి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇంకా సేమియా ఇంకా సగం ఉండింది కదా, దానికోసం అయితే వెజిటేబుల్ సేమియా చేయాలి అనుకున్నాను. సేమియా ఉప్మా, వెజిటేబుల్ సేమియా ఉప్మా అన్నీ తెలుసండి మనకి, అన్నీ తెలిసి ఉంటాయి కానీ మనం చేయలేమన్నమాట, అంటే గుర్తుండదు అనమాట. కానీ నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, మా పాప ఉంది కదండి, మా పాప క్లాస్మేట్ ఒక అమ్మాయి, వాళ్ళ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ తరపున వాళ్ళ మమ్మీ నాకు ఫ్రెండ్ అయింది, నేను అక్కకి ఫ్రెండ్ అయ్యాను. అలా అక్క మీరు ఈరోజు ఏం క్యారీ చేశారు అంటే, నేను ఈరోజు సేమియాతో వెజిటేబుల్స్ వేసి ఉప్మా చేయించానుక అని చెప్పింది. లంచ్కి ఈ విధంగా చేసి పంపించాను స్కూల్కి అని చెప్పింది. ఆ వెజిటేబుల్స్ తింటే హెల్త్కి చాలా మంచిది కదా, కొంతమంది పిల్లలు వెజిటేబుల్ తినకుండా ఉంటారు కదండి, అలాంటి పిల్లల కోసం ఈ విధంగా చేసుకోవచ్చండి మనము. ఈ విధంగా చేసామంటే హెల్త్ వెజిటేబుల్స్ తిన్నట్టు ఉంటుంది, బాగుంటుందండి. చూడండి ఈ విధంగా అయితే మనము ఆయిల్లో ఈ విధంగా ఆనియన్స్ బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుని పచ్చిమిరపకాయలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుందామండి. చిన్న పిల్లలకు మాత్రం చెప్తున్నాను, అంటే చిన్నపిల్లలు తింటారు కదండి, వాళ్ళ కోసం అయితే ఇలా పొడుగ్గానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ సన్నగా తరిగింటాము. బీన్స్ అయితే సన్నగా తరుక్కున్నాను కదా నేను, కాబట్టి అది కూడా పచ్చిమిర్చికాయలు అది రెండు మిక్స్ చేసి తినేస్తే కష్టం కదా మళ్ళీ. సో దానివల్ల అయితే ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. పెద్ద పిల్లలు ఉంటే నో ప్రాబ్లం అండి, ఎలా వేసినా. మళ్ళీ టమాటో వేసి ఈ విధంగా మగ్గించుకున్నాను. ఈ విధంగా మగ్గిన తర్వాత అయితే దీన్ని ఈ విధంగా నేను పేస్ట్ లాగా చేసేసి బాగా దీంట్లో అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకుంటానండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇది ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను వెజిటేబుల్తో సేమియా ఉప్మా. పొటాటో పైన తొక్కు చేశానండి. బీన్స్, క్యారెట్ ఈ విధంగా వేసుకున్నాను. చూడండి బీన్స్ మిరపకాయలు ఒకేలాగా ఉంటాయి కదా, కొంతమంది పిల్లలు పాపం కన్ఫ్యూజ్ అవుతారు కదండి, చిన్నపిల్లలు అయితే మరీ కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి మిరపకాయలు అలా వేసుకోవాలి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందండి నాకు కామెంట్ చేయండి, ప్రతి తల్లికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ అండి, ఇంక దీన్ని కొద్దిసేపు మూత మూసిపెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి. ఈ విధంగా అయితే మగ్గించుకుంటాము. చూసారా, ఈ విధంగా అయితే మగ్గించిన తర్వాత ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుంది కదా, అప్పుడు మనము ఇంకొకసారి దీన్ని ఇలా కలుపుకోవాలి. మగ్గించుకున్నాం కదా, ఒక 3-4 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనము ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ అయితే తీసుకుందామండి. 1.5 కప్పు తీసుకున్నాను ఈరోజు నేను. లాస్ట్ టైం 1 కప్ తీసుకున్నాను, అంటే సేమియా మాత్రం. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసాం కదా, కొద్దిగా ఉడకాలి కదండి, ఉడకకపోతే మరీ బాగుండదు. కాబట్టి 1.5 గిన్నె అయితే వాటర్ తీసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. ఇలా సాల్ట్ వేసుకోవడంలో మీకు ఎన్నోసార్లు చెప్పింటానండి, ఇలా ఉప్మా చేసినప్పుడు రవ్వతో కానీ సేమియాతో కానీ ఇలా చేసినప్పుడు మనము టేస్ట్ చేసి తర్వాత వేసుకోవాలి సాల్ట్. నెక్స్ట్ అయితే చూడండి ఈ విధంగా బాగా ఇలా పొంగు వస్తున్నప్పుడు కలుపుకోవాలి. వెజిటేబుల్స్ ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఇది ఒక మనకి 3-4 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా ఇంకా ఉడకలేదండి, ఉడికించుకుందాము. నేనైతే ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి. ఈ ఉప్మా చేస్తే కామెడీ ఏమంటే, మార్నింగ్ మా ఆయన ఇక చిన్నగా బౌల్ పెట్టాను కదండి, ఈ కడాయి ఇంత సేమియా ఇందులో పడుతుందా అనుకున్నారంట, మనసులో అనుకున్నారంట. మళ్ళీ ఉప్మా అయిపోయిన తర్వాత అయితే నాకు చెప్పారు, ఇంకా చేసేటప్పుడు చెప్పింటే చేంజ్ చేసుకొని ఉంటాం కదండి. మళ్ళీ చూడండి ఇది ఇలా పైకి వచ్చేసింది. ఇంకేం చేస్తామండి, ఇంకా దాంట్లోనే పెట్టేశాను కదా, మంట తక్కువలో పెట్టేసి పైది కిందికి పైకి వేసేసి తర్వాత మూత మూసి పెట్టేసి వదిలేసానండి ఒక 2 నిమిషాల పాటు. నాకైతే పర్ఫెక్ట్గానే వచ్చిందండి, నో ప్రాబ్లం, ఏం కాలేదు. కానీ అలా అనుకున్నారంట, సో మీకు చెప్పాలని చెప్పాను అంతే. ఇక్కడ వాటర్ కూడా ఉంది కాబట్టి అంతా మునిగిపోయింది. ఈ సేమియా ఎంతసేపు ఉడకాలి చెప్పండి, వాటర్ బాగా మరిగిపోయింది, వెజిటేబుల్స్ ఉడికిపోయింది. ఇంకా సేమియా ఉప్మా అనేది మనకు రెడీ అయిపోయింది. చూసారా, అంతేనండి, సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందండి వెజిటేబుల్తో సేమియా ఉప్మా చేయడం? అందరికీ వచ్చు
రావచ్చు, కానీ రాని వాళ్ళకి యూజ్ అవుతుందని చేశాను ఈ వీడియో. చేసి పెట్టండి, మీ పిల్లలకి కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. వెజిటేబుల్ కలపడంతో వాళ్ళు తినని పిల్లలు కూడా చాలా చక్కగా తింటారండి. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత నా పనులు స్టార్ట్ అవుతాయి. ఫ్రిడ్జ్లో అన్ని ఐటమ్స్ అయిపోయిన తర్వాత అయితే నేను స్టార్ట్ చేస్తాను. ఫ్రిడ్జ్లో అన్నీ తీసేస్తాను. దోసపిండి అన్నీ అయిపోయిన తర్వాత చూడండి ఎంత జిడ్డు పట్టిందో. మీకు ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో కావాలంటే నా ఛానల్లో సెర్చ్ చేయండి. ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఎలా చేయాలి అనే దాన్ని పెట్టాను. మా ఫ్రెండ్ ఫ్రిడ్జ్ టూర్ చేయి అంటుంది, కానీ నాకు చేయడానికి టైం లేదండి. తనైతే చెప్తూనే ఉంది పాపము. నెక్స్ట్ అయితే చూడండి ఈ విధంగా ఎంత అయిపోయిందో. నేను నైట్ దీన్ని ఆన్ చేసి పెట్టేశాను. ఆ గడ్డంతా కరిగిపోయింది. నేను క్లీనింగ్ అంతా చేసేసి తర్వాత ఫ్రిడ్జ్ని అయితే ఈ విధంగా ఉన్న వాటితో రెడీ చేసేసాను. అంటే ఇప్పుడు అన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత చేసుకున్నాను కదా, కాబట్టి ఉన్నవి మాత్రం పెట్టాను. ఇంకా ఈరోజు ఈవినింగ్ దోసపిండి అన్నీ పెట్టేయాలి. బీన్స్, కూరాకు, టమోటాలు, యాపిల్స్, గుమ్మడికాయ ఉండిందండి. ఆ పీసెస్ గుమ్మడికాయ పాయసం చేద్దామని పెట్టాను కానీ చేయలేదు. నెక్స్ట్ అయితే ఇంకా ఈ ఆయిల్ బాటిల్ చూసానండి. ఆయిల్ బాటిల్ కూడా ఆయిల్ ఖాళీ అయిపోయింది. ఇంకా దీన్ని క్లీన్ చేయాలని యూట్యూబ్లో సెర్చ్ చేశాను. మామూలుగా అయితే స్క్రబ్ ఎత్తుకొని వేడి నీళ్ళు పెట్టి సోడా వేసి రుద్దేసేదాన్ని. సరే యూట్యూబ్లో చూసేసి ఇట్లా గోధుమ పిండి వేసి రుద్దితే పోతుంది ఈజీగా అన్నారండి. సరే అనేసి ట్రై చేశాను, కానీ అది నాకేం అంత రిజల్ట్స్ రాలేదండి. రుద్దాను కానీ చెయ్యి నొప్పిదా వచ్చింది, కానీ దాని మీద ఉన్న జిడ్డు అయితే పోలేదండి. కానీ ప్లాస్టిక్ బాటిల్కి అయితే బాగా యూజ్ అయిందండి. ప్లాస్టిక్ స్కై బ్లూ కనిపిస్తుంది కదా, దానికి యూజ్ చేశాను. ఆ గోధుమ పిండి వేసేసి ఒక క్లాత్ తీసుకొని తుడిచేసరికి క్లీన్ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే ఇంకా ఈ స్టీల్ది అయితే నాకు వర్కౌట్ కాలేదు. నేను ఇంకా ఏం చేశానో చూడండి. నెక్స్ట్ మామూలుగా మనము ఇలా పాత్రలు అవన్నీ తోమినప్పుడు దీన్ని క్లీన్ చేసుకోలేమండి. నేను 2 నెలలకు 1 నెల తర్వాత 2 నెలల తర్వాత దీని అయితే క్లీన్ చేస్తానండి. సో నెక్స్ట్ అయితే ఏం చేశానంటే ఇలా వేడి వాటర్ పెట్టుకున్నానండి. ఈ బాండ్లు ఎందుకు ఈ విధంగా అయిపోయిందంటే పొయ్యి మీద పెట్టాం కదండి, అందుకు అలా అయిపోయింది. సో మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకుంటున్నాను. ఆ స్టీల్ బాక్స్ ఉంది కదండి, అది మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులో ఎక్కువ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత అయితే వంట సోడా ఉంటుంది కదా, దాన్ని ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. పెద్ద స్పూన్లోనే 2 స్పూన్లు దాకా వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా మనము బట్టలు ఉతకడానికి యూజ్ చేస్తాం కదండి, సర్ఫ్ ఎక్సెల్ కానీ రిన్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది 1 స్పూన్ వేసుకోండి. ఇలా 1 స్పూన్ లేకపోతే ఏమని 1.5 స్పూన్ వేసుకోండి. బాగా మరగనించండి వాటర్ని. అందులోకి ఆల్రెడీ నేను మూత వేసేసాను. దయచేసి చేతులు పెట్టి కలపడం కానీ గెరటితో కానీ కలపొద్దండి. ఇలా ఏదైనా దానికి పట్టుకోవడానికి వీలుగా ఉన్న, నేనైతే నాకు దగ్గరలో ఉండేది కత్తి కాబట్టి కత్తి తీసుకున్నాను. మీకు ఏది ఇష్టమైతే దాంతో కలిపేయండి. ఒకసారి బాగా ఇలా మరుగుతుంటుంది చూడండి. అలా మరుగుతున్నప్పుడు ఇలా ఉంటుంది కదండి జిడ్డు పట్టేసి, దీన్ని పెట్టండి. దీన్ని పెట్టేసి అటు ఇటు తిప్పాలి, కానీ చేత్తో ముట్టకండి, వేడి అవుతుంది. నేనైతే ఒకసారి ట్రై చేశాను కానీ వేడి అయిపోయింది. నెక్స్ట్ టైం అయితే కత్తి తీసుకుని కత్తితోనే ట్రై చేశాను. ఇటు అటు తిప్పుతూ ఉంటే ఆ జిడ్డంతా ఏమవుతుందంటే బాగా వాటర్లో కాగుతుంది కదండి, బాగా వైట్గా వచ్చేస్తుంది. లోపలైతే చాలా బాగా క్లీన్ అయిపోయిందండి. నాకైతే ఈ టిప్ బాగా యూజ్ అయింది. ఫస్ట్లో గోధుమ పిండితో చేసినంత వర్కౌట్ కాలేదు, కానీ ఇదైతే బాగా వర్కౌట్ అయింది. నాలాగా ఎవరికైనా వర్కౌట్ అవుతుందేమో, ఈ విధంగా చేస్తారేమో అనేసి ఈ వీడియో పెట్టానండి. చాలా మంచి యూజ్ఫుల్ టిప్ అండి ఇదైతే. బాగా ఇలా వేడి వాటర్తో ఇలా ముంచేస్తే అది బాగా జిడ్డు అంతా వెళ్ళిపోతుంది. ఈ సైడ్లో ఉంటుంది కదండి, అది మనము టూత్ బ్రష్లు మామూలుగా వాడకుండా యూజ్ లేకుండా పెట్టేసి ఉంటాం కదండి, దాన్ని తీసుకొని దాని సహాయంతో మనము స్క్రబ్ వేసి రుద్దేస్తే పోయేస్తుంది. నెక్స్ట్ అయితే నేను ఏం చేశానంటే, నాకు ఈ స్మెల్ ఎక్కువ నచ్చలేదండి. ఎందుకంటే అది మనం దగ్గరలోనే ఉంటాం కాబట్టి ఆ సరుపు అది ఆ వాసన అనేది నాకు నచ్చలేదు. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కదా, నేనైతే ఇష్టపడలేదు. చూడండి ఈ మూత అయితే సగం దాకా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ అయితే దీన్ని నేను బయట తీసుకుని వెళ్ళి ఈ వాటర్ అంతా కింద పోసేసి తర్వాత ఆ ఆయిల్ బాక్స్ ఉంది కదా, దాన్ని జిడ్డంతా పోవాలనేసి స్క్రబ్ తీసుకొని రుద్దడమే పని అండి. అంటే ముందు రుద్దడం కన్నా ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది, బాగా జిడ్డంతా వదిలేసింది. ఈ విధంగా వేడి వాటర్తో ఇటు అటు కలపడం వల్ల నాకైతే ఈ బాక్స్ అనేది క్లీన్ అయిపోయింది. మళ్ళీ నేను దీన్ని బయట తీసుకొచ్చి వాటర్ అంతా పోసేసి విమ్ తీసుకొని స్క్రబ్ తీసుకొని బాగా రుద్దేశానండి. చాలా ఈజీగా అయిపోయింది. ఫస్ట్ అయితే చెయ్యే నొప్పి అయితే నాకు ఈ పని చేయాలంటే భలే తలనొప్పి అండి. ఎందుకంటే ఆయిల్ అంతా జిడ్డు అయిపోతుంది. స్క్రబ్ రుద్ది అసలు మనకి రిజల్ట్సే ఉండదు, కానీ ఈ రిజల్ట్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి నీళ్ళు వేసేసాం కదా, ఆ జిడ్డంతా వెళ్ళిపోయింది, తొందరగా అయితే క్లీన్ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.